స్టాఫ్, స్టాక్, షణ్ముఖ్. సో ఈ ఆరాధ్య జర్నీలో ఈ షణ్ముఖ్ని ఈ స్టాఫ్ అండ్ స్టాక్ ఇబ్బంది పెట్టినందుకు ఏది ఇబ్బంది పెట్టలేదండి. ఆరాధ్య జర్నీలో D5 నేను మీ షణ్ముఖ్. స్టాఫ్ కోసం చాలా ఇబ్బంది పడ్డానండి. దానికోసం టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేశాను. బట్ నాకు ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఎవరు దొరకలేదు. టోటల్ ఒక 8 మెంబర్స్ తీసుకున్నాను. అందులో 2 మెంబర్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్. రిమైనింగ్ ఆల్ ఫ్రెషర్స్ అండి. సో వాళ్ళు నేర్చుకుంటారు అని తీసుకున్నానండి. ఎందుకంటే నేను కూడా కొత్త కదండి బిజినెస్కి. సో వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చాను, ఫ్రెషర్స్ అయినా కూడా. సో ఇప్పుడు బాగా చేస్తారండి చాలా. ఆ ఫ్రెషర్స్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు మా దగ్గర. చాలా బాగా చేస్తున్నారు. సో స్టాఫ్ అయిపోయింది కదా అనుకుని ఇంక స్టాక్ చూసుకుంటే, స్టాక్ వైజ్ వచ్చేసరికి నేను స్టాక్ కోసము చాలా దగ్గర తిరిగానండి. చాలా టైం ఇన్వెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నేను తిరగడానికే పెట్టుకున్నాను కంప్లీట్‌గా. సూరత్, బెనారస్, కలకత్తా, అహ్మదాబాద్, బాంబే, జైపూర్, కంచి, ధర్మవరం ఆల్మోస్ట్ ఈ ప్లేసెస్ మొత్తం తిరిగానండి. 1 మంత్ కంప్లీట్‌గా తిరిగి స్టాక్ తీసుకొచ్చి మన వేర్ హౌస్‌లో దించి అక్కడ లేబుల్స్ వేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి అలా చేసామండి. సో స్టాక్ అంతా సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్ చేసుకొని మేము అదంతా వేర్ హౌస్ నుంచి మళ్ళీ స్టోర్‌కి తెచ్చుకున్నామండి. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ బిజినెస్‌లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది కదండి. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తాను. నాట్ ఓన్లీ ఇన్ మై బిజినెస్ అండి, ఏ బిజినెస్ తగ్గట్టు ఆ స్ట్రగుల్ అది ఉంటుంది. అది మీకు చెప్దామని నేను ఇది చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.